స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా గత 3-4 రోజుల నుంచి వర్షాలైతే కురుస్తున్నాయి. ప్రధానంగా వెంకటగిరి, కావలి, ఇటు ఉదయగిరి, రాపూరు, గూడూరు, సూలూరుపేట, నాయుడుపేటలో అయితే 24 గంటల నుంచి అయితే వర్షం తెరపలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీటి మునిగే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని తలపగిరి కాలనీ ప్రాంతంలో ఉన్నాము. మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలో మొత్తము నీటితో వర్షపు నీటితో నిండిపోయి ఉంది. అయితే ఎప్పుడైనా మునిగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇదే విధంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే ఇళ్ల మధ్యన పూర్తిగా నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి. అయితే ఏమాత్రము ఇంకా 3-4 రోజులు ఇదే విధంగా వర్షాలు తెరప ఇవ్వకుండా కురిస్తే మాత్రము నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే తలపగిరి కాలనీ, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తలపగిరి కాలనీ ప్రాంతంలోని ఆటో నగరు, కిసాన్ నగరు, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో మొత్తం ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకే మొత్తం ఇళ్ల మధ్యన మొత్తం వరద నీరు, వర్షపు నీరు నిలబడిపోయి ఉంది. అయితే ప్రధానంగా నెల్లూరు నగరంలో కొన్ని కాలువలు ఆక్రమణకు గురి కావడంతో ఆ కాలువల గుండా వెళ్ళే వర్షపు నీరు బయటకు వెళ్లకుండా ఆగిపోవడంతో ఇళ్ల మధ్యనే నీళ్లు మొత్తం నిలబడిపోయాయి. మనం చూస్తున్నాము బిల్డింగ్ల మధ్య ఏ విధంగా నీళ్లు నిలబడిపోయి ఉండేయో చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షానికే ఈ విధంగా ఇదైతే ఇంకా 2-3 రోజులు వరుసగా తెరపివ్వకుండా వర్షాలు కురిస్తే మాత్రం పెద్ద ప్రమాదం జరిగే ఇది కూడా లేకపోలేదు. ప్రధానంగా ఈ పాటికే కొన్ని ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో మునిగే ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమై కొన్ని పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పొల్లుకట్ట ప్రాంతంలో మున్సిపల్ పాఠశాల, అదేవిధంగా తలపగిరి కాలనీలో ఒక పాఠశాలను, అంటే ఆ ప్రాంతంలో కొంతమంది గిరిజనులు, అదేవిధంగా చిన్న కాగితాలు ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు నివాసాలు ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఈ వర్షము కారణంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రము పెద్ద ఎత్తున వరద నీరు చేరిపోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా ఈ రోడ్ల మీదకి వర్షపు నీరు చేరిపోవడంతో వాహనాలు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా కళ్ళేరు, అదేవిధంగా సోమేశ్వర ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల్లో కూడా నీరు ప్రవాహం ఇస్తుంది. అయితే గూడూరు, సైదాపురం ప్రాంతంలో పీలేరు వాగు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఆ ప్రాంతం రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అయితే రాత్రి నుంచి ఆ ప్రాంతంలో ఉండే బ్రిడ్జిల పైన కూడా 4 అడుగుల వరకు నీళ్లు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా ఇచ్చాను. 10 గ్రామాల నుంచి ఇటు సైదాపురం నుంచి ఇటు గూడూరుకు రాలేని పరిస్థితి. అయితే వాళ్ళంతా రావాలంటే రాపూరు, అదేవిధంగా పొదలకూరుపై నుంచి నెల్లూరు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కాలువల్లో కానీ వరద ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఎవరు లోతట్టు ప్రాంతాలకు దిగవద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట విషయానికి వస్తే సూలూరుపేటలో 8 ప్రాంతాల్లో వరదకు మునిగే ప్రాంతాలను కూడా అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. 4 చోట్ల పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2 ప్రాంతాల్లో పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా ఆ ప్రాంత వాసులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే అంటే మనకు తమిళనాడు ఆ ప్రాంతంలో ఉండే సూలూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంది. అయితే ఈ వాయుగుండం కారణంగా సూలూరుపేట, తడ, నాయుడుపేట, గూడూరు ఆ ప్రాంతంలో విస్తారంగా గత 24 గంటల నుంచి అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. అదేవిధంగా మత్స్యకారులను కూడా అంటే తడ నుంచి కావులి వరకు సుమారు ఒక 3,000 కుటుంబాలు మత్స్యకారులు సముద్ర తీరాన ఉన్నారు. వాళ్ళంతా మత్స్య సంపద మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే కలెక్టర్ వాళ్ళందరినీ ఎవరు సముద్ర వేటకు వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ అధికారులు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. సముద్రంలోకి ఎవరు వెళ్ళవద్దంటూ కూడా వాళ్ళని కోరడం జరిగింది. వాళ్లకు సహాయ చర్యలు కూడా చేపట్టడం జరిగింది.
ప్రధానంగా అదేవిధంగా గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ పాటికే వరద నీరు భారీగా చేరిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ మన కెమెరా పర్సన్ ప్రదీప్ చూపిస్తున్నారు. తల్పగిరి కాలంలో ఏ విధంగా పరిస్థితి అంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం నీళ్లు మొత్తం ఈ విధంగా నిలిచిపోవడం జరిగింది. దీనికి కారణం ప్రధానంగా ఏంటంటే ఆ కాలువలు ఆక్రమణకు గురి కావడమే ఇందుకు కారణమని కూడా చెప్పుకోవచ్చు. అయితే మున్సిపల్ శాఖ అధికారులు అంటే రాత్రే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా నెల్లూరు చేరిపోవడం జరిగింది. అయితే ఎఫెక్ట్ అంటే వర్షానికి నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలను కూడా మంత్రి పొంగూరు నారాయణ కూడా పరిశీలిస్తున్నారు. వీలైనంత వరకు ఆ కాలువలను శుభ్రం చేసి ఆ కాలువలు అక్కడ వర్షపు వాటర్ నిలవకుండా ఈ బయటకు పోయే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో సుమారు 12 ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడి ఉంది. తల్పగిరి కాలనీలో ఏ విధంగా ఈ వర్షపు నీరు నిలబడి ఉందో అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ, జాకిర్ హుసేన్ నగరు, టైలర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో మొత్తం ఇదే పరిస్థితి అయితే నిలబడి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఈపాటికే అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. పోలీస్ శాఖ, ఎస్పీ, అదేవిధంగా కలెక్టరు, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు మొత్తం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బందులు కలిగే ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా అంటే మనకు తడ నుంచి కావులి వరకు నెల్లూరు బయట నుంచి రైల్వే ట్రాక్ ఉంది. అయితే గతంలో కూడా ఈ హెవీగా వర్షాలు రావడంతో కొన్ని చోట్ల జాతీయ రహదారులతో పాటు రైల్వే కట్టలు కూడా తెగిపోవడం, బాగా దెబ్బతినడం జరిగింది. అయితే రైల్వే అధికారులు కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. ఎక్కడైనా రైల్వే ట్రాక్ పక్కన వాటరు అంటే తూములగుంట వాటరు పోవో ఆ ప్రాంతాలను కూడా వీళ్ళు ప్రొక్లైన్లతో క్లీన్ చేస్తున్నారు. ఎక్కడైనా పైతట్టు ప్రాంతాల్లో వర్షము హెవీగా కురిసి వరదలు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారికి కానీ ఇటు రైల్వే ట్రాకులు కానీ అన్ని చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే 64 టీఎంసీల నీరు చేరడం జరిగింది. కడప, కర్నూలు ప్రాంతాలు పైతట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహము హెవీగా వస్తుంది. అయితే అదే మొత్తం కెపాసిటీ వచ్చి 68 టీఎంసీల ఇది ఇప్పటికే 64 టీఎంసీల నీరు చేరి ఉంది. 8-9 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. కొంత నీరుని సముద్రంలోకి వదిలేస్తున్నారు. హెవీగా వర్షాలు కురిస్తే మాత్రం ఇంకా 2-3 గేట్లు ఎత్తే పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖతో కలెక్టర్ సమావేశము అవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలంటూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే వాళ్లకు సురక్షిత ప్రాంతాల్లో పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒక చోట పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే నెల్లూరు నగరంతో పాటు పలు పట్టణాలు కూడా తడిచి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాలను మాత్రం ఈపాటికే ఒక 2-3 అడుగుల వరకు నీరు కాలనీలలో నిలిచిపోవడం జరిగింది. వాళ్ళని ఆ నీటిని కూడా తోడేయడానికి అధికారులు అయితే కొన్ని చర్యలు చేపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు సూళ్లూరుపేట మండలంలో నమోదై ఉన్నాయి. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 8:30 వరకు 74.4 mm వర్షపాతం సూళ్లూరుపేట మండలంలో నమోదైంది. అదేవిధంగా ఉదయం 8:30 నుంచి 12 గంటల వరకు 62.8 mm అనగా 6 సెంటీమీటర్ల ఉదయం నమోదైంది. అంటే ఉదయం 8:30 నుంచి 12 గంటల వరకు. కావున సూళ్లూరుపేట మండలంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 8 లోతట్టు ప్రాంతాలని ఈ మండలంలో గుర్తించడం జరిగినది. నెర్రి కాలువ, కోటపోలూరు, సూళూరు, ఎర్రబాళెం, అదేవిధంగా పుచ్చా కాలువ వల్ల కోటపోలూరు, మన్నేముత్తూరి, పాముల కాలువ వల్ల కొన్నెంబట్టు, పడమటి కండ్రిగా, కాళంగి నది వల్ల సూళూరు, మన్నార్పోలూరు, వట్రపాళెం, అదేవిధంగా రెండు లోతట్టు ప్రాంతాలను ఐడెంటిఫై చేశాం. అంటే రాకపోకలకు ఇబ్బందని.
తొండకాల వల్ల మంగళంపాడు దగ్గర రాకపోకలకి ఇబ్బందిని గుర్తించాం. అదేవిధంగా మల్లి కాలువ సుగ్గుపల్లి తుంగమడుగు మధ్య రాకపోకలకు ఇబ్బందిని గుర్తించాం. వాటి కోసం వేరే మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. పోలీసు వారు, తహసీల్దార్ గారు, నేను అందరం అధికారులు అందరం కూడా వీటిని గుర్తించి వీటిని ఐడెంటిఫై చేశాం. అంటే ఈ 7 కాలువల వల్ల ఏ ప్రాంతాలకి లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది అని గుర్తించాం. 7 లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా 2 రిలీఫ్ సెంటర్లని గుర్తించాం. వట్రపాలెం లెప్రసీ కాలనీకి సూలూరుపేట జెడ్పీ హై స్కూల్ నందు ఐడెంటిఫై చేశాం, అంటే రిలీఫ్ సెంటర్స్ని. అదేవిధంగా సాయినగర్లో కొంత లోతట్టు ప్రాంతాలని సందర్శించాం. నేను, కమిషనర్ గారు అక్కడ ఎంపీపీ స్కూల్ సాయినగర్ నందు రిలీఫ్ సెంటర్స్ని గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి లోతట్టు ప్రాంతంలో. వారు చాలా ఈ 2 రోజులు వర్షాలకే వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు. రేపు కూడా వర్షం ఇదే విధంగా కంటిన్యూగాన నమోదైతే వారిని సాయినగర్లోని ఎంపీపీ స్కూల్కి తరలించి రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వట్రపాలెం లెప్రసీ కాలనీ వాళ్ళు కూడా రేపు ఇదే విధంగా వర్షాలు కానీ నమోదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని తీసుకొని వచ్చి కూడా ఈ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరిగినా గ్రామాల్లో మండలంలోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎలాంటి మీకు ఇబ్బంది జరిగినా, ఏదన్నా పూరిళ్ళు ఇబ్బంది కూలిపోయే ప్రమాదంలో ఉండినా, స్కూల్ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ చెరువులు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇప్పటికే మేము మన విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీల ద్వారా తండోరా మూలకం కూడా ప్రజలకు తెలియపరిచాం. ఎలాంటి ఇబ్బందికి కలగకుండా మేము అలర్ట్ చేశాం. ఈరోజు ఏఈ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, నేను నెర్రికాలం ఉండే ప్రదేశాల్లో పారుదల జరిగే కాలువలను కూడా టౌన్లో సందర్శించాం. అది ఇంకా రేపు కానీ వర్షం ఇదే విధంగా నమోదైతే కొంత పట్టణంలో ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయని గుర్తించినాం. అదేవిధంగా సాయినగర్లో నేను, స్థానిక కమిషనర్ వారు లోతట్టు ప్రాంతాలను సందర్శించి కొన్ని ఐడెంటిఫై చేశాం. కమిషనర్ గారు ఇటాచి తెప్పించి కొన్ని కాలువలు త్రవ్వించి నీరు పోయేదానికి మార్గం సుగమం చేశారు. అదేవిధంగా మీరు ఎలాంటి మండల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏ విధమైన అసౌకర్యం కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా సెల్ నెంబర్ 9849904074కి ఫోన్ చేసి మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ఫోన్కి సమాచారం అందిస్తే మేము సమస్యని పరిష్కరించగలమని మీకు ఆర్టీవీ ద్వారా మండల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.